హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వచ్చేసి మెటీరియల్ అన్బాక్సింగ్ అనమాట. సో ఇక్కడ మనకి కొత్త షేప్స్ లో కూడా వచ్చాయన్నమాట మెటీరియల్ అనేవి. అండ్ కొన్ని మన దగ్గర లేని మెటీరియల్ కూడా ఇప్పుడు నేను తెప్పించాను. సో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనమైతే ప్రతి వీడియోకి గివ్ అవే కండక్ట్ చేస్తున్నామని తెలుసు కదా. సో ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము. అండ్ ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ వచ్చేసి మూన్స్ అండి, మ్యాట్ మూన్స్. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. సో చూసారు కదా ఎంత షైనీగా ఎంత బాగున్నాయి అనేసి. సో మ్యాట్లో ఆరెంజ్ కలర్, పింక్ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్ ఇవి వచ్చాయండి. గ్లాస్లో వచ్చేసి మీకు బేబీ పింక్, డార్క్ పింక్ అండ్ డార్క్ బ్లూ అండ్ రెడ్ ఈ కలర్స్ వచ్చాయి. సో ఇవి మూన్స్లో వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి 4x4లో ఇది వచ్చేసి లైట్ పింక్ కాదండి, మనకి కొత్త షేడ్ వచ్చిందన్నమాట. సో పింక్లో కొంచెం డార్క్ ఆనియన్ పింక్ అని అనొచ్చు మనం. సో అది ఆ కలర్. అండ్ ఇది వచ్చేసి డార్క్ స్కై బ్లూ, పర్పుల్ అండ్ స్కై బ్లూ. ఇది వచ్చేసి మనకి రామా బ్లూ అంటారు కదా అది. ఇదేమో డార్క్ స్కై బ్లూ అండి. ఇది వచ్చేసి లైట్ స్కై బ్లూ అనమాట. ఇది వచ్చేసేమో లైట్ పింక్. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ నెక్స్ట్ రాణి పింక్ అండి. సో మనకి మధ్య పింక్ వేరే పింక్ వస్తుంది కదా, ఇది వచ్చేసి రాణి పింక్ అనమాట. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఇవి వచ్చేసి స్మాల్ తిలకం షేప్లో డార్క్ బ్లూ, మెరూను అండ్ ఈ డ్రాప్ షేప్స్ అనమాట. డ్రాప్లో మనకి ఆరెంజ్, నెమలి కంఠం, లైట్ గ్రీన్, డార్క్ బ్లూ. నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్లాస్లో రెడ్ అండ్ ఎల్లో ఇవి వచ్చాయండి డ్రాప్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లాక్ డైమండ్ షేప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి డైమండ్ షేప్ గ్లాస్లో స్కై బ్లూ, రెడ్ అండి. నెక్స్ట్ వచ్చేసి 8కి ఐ షేప్లో పర్పుల్, లైట్ పింక్. సో ఇంతవరకు వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా కొత్త షేప్ అని. సో ఇవండి స్టార్ షేప్, ఆల్మోస్ట్ స్టార్ గ్లాసీలో కలర్స్ వచ్చేసి 11 కలర్స్ అయితే వచ్చాయి. సో కలర్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి స్కై బ్లూ, ఇది వచ్చేసి డార్క్ గ్రీన్, ఇది వచ్చేసేమో డార్క్ బ్లూ, ఇది వచ్చేసి లైట్ పింక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో. సో చూసారు కదా ఈ కలర్స్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అదే స్టార్ షేప్లో కలర్స్ మళ్ళీ డార్క్ స్కై బ్లూ, పింక్, ఆరెంజ్, రెడ్ అండ్ లైట్ గ్రీన్. సో చూసారు కదా టోటల్ కూడా 11 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో చాలామంది నన్ను స్టార్లో కలర్స్ ఉన్నాయా అని అడిగారు కదా. సో వాళ్ళందరూ కూడా బుక్ చేసేసుకోండి. స్టాక్ అయితే కొత్తది కాబట్టి చాలా అంటే చాలా బాగుందండి, చాలా షైనీగా కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్రాస్లెట్ చైన్స్ అండి. సో కొన్ని తెప్పించాను, స్టాక్ వెళ్ళే దాన్ని బట్టి తెప్పిద్దామని స్టార్టింగ్ కదా కొన్ని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి హుక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా చాలా మంది అడిగారండి నన్ను, హోల్ పంచర్స్. సో చూసారు కదా ఇప్పుడైతే తెప్పించేసాను అనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. తీసేస్తే మనకి వర్క్ అయిపోతూ ఉంటుంది. సో ఇవి ఇలాంటివి మొత్తం కూడా 5 బాక్సెస్ దాకా తీసుకున్నానండి. అంటే 50 పీసెస్, అరౌండ్ 50 to 60 పీసెస్ అయితే మన దగ్గర అవైలబుల్గానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఫుల్ డాటెడ్ కూడా నన్ను చాలా మంది అడిగారండి. సో చూసారు కదా ఇప్పుడైతే స్టాక్ అవైలబుల్లో ఉంది. ఎవరైతే కావాలి అనుకుంటున్నారో బుక్ చేసుకోండి. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డాటెడ్ బ్యాంగిల్స్. సో డాటెడ్ బ్యాంగిల్స్లో ఇవి ఏంటి అంటే కొంచెం దగ్గరగా వస్తాయి అన్నమాట, దూరంగా కాకుండా దగ్గరగా వస్తాయి. సో ఇవి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవి చూడండి, ఇవి వచ్చేసి కొత్తగా వచ్చింది ఈ ఐటమ్. ఇవేంటి అంటే మనకి ప్లెయిన్ మెటల్ బ్యాంగిల్స్ అనమాట. సో చాలామంది 12 కట్ బ్యాంగిల్ బాక్స్ అలా తీసుకోలేరు కదా. సో వాళ్ళు ఏంటి అంటే ఇలాగ సెట్, మీకు 2-4 కావాలంటే 2-4, 2-6 కావాలంటే 2-6 అలాగా ఒక సెట్ తీసుకొని మీరు 12 కట్ బ్యాంగిల్స్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. 12 కట్ బ్యాంగిల్స్ కొంతమంది ప్లాస్టిక్ వాడరు కదా ప్లెయిన్ వేసుకోవడానికి. సో ఇవి మెటల్ బ్యాంగిల్స్ కాబట్టి వీటికి కూడా థ్రెడ్ ర్యాప్ చేసుకొని ప్లెయిన్ బ్యాంగిల్స్ లా వేసుకోవచ్చు అనమాట. సో మన దగ్గర ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట, డ్రాప్ షేప్వి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి పెన్స్ అండి. అండ్ ఇది కూడా యాడ్ అయిందనమాట కొత్త ఐటమ్. సో చైన్ అనమాట, మనకి నెక్ చైన్స్ అవి మేక్ చేసుకున్నప్పుడు బ్యాక్ చైన్ ఉంటుంది కదా, సో అదనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇవి మెటల్ క్యాప్స్ అండి, యాంటిక్ మెటల్ క్యాప్స్ అనమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ క్లిప్స్, MDF బేసెస్ అండి ఇవి. ఇది వచ్చేసి సమోసా షేప్. అండ్ ఇది వచ్చేసేమో 2 ఇంచ్ MDF బేస్. ఇవి 1.5 కదండి, ఇంకా పెద్ద సైజ్ 2 ఇంచ్ MDF బేస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ట్రయాంగిల్ గ్లాసీలో కలర్స్ అండి. సో చూసారు కదా పింక్, పర్పుల్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ అండ్ రెడ్ అనమాట. సో ఈ కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవండి, ఇది వచ్చేసి 6కి ఐ షేప్లో లైట్ గ్రీన్, ఎల్లో, నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, డార్క్ బ్లూ, రెడ్. సో ఈ కలర్స్ వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా రీస్టాక్ అయ్యాయండి, మొన్నే కదా నేను ఆల్రెడీ మెటీరియల్ వీడియో చేశాను, వాటిలో కూడా అయిపోయినాయి, రీస్టాక్ చేయించామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్ స్క్వేర్స్లో
రెడ్, డార్క్ స్కై బ్లూ అండ్ పర్ప్లిష్ బ్లూ. పర్ప్లిష్ బ్లూ కూడా లాస్ట్ 2 times నుంచి రావట్లేదు, ఇప్పుడైతే వచ్చింది. సో బుక్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీకు 3x7 రెక్టాంగిల్ గ్లాస్లో గ్రీన్ కలర్ అండి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అన్నమాట. సో ఎప్పుడు కూడా పర్పుల్ కొంచెం డార్క్గా వచ్చింది కదా, ఈసారి లైట్గా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి లైట్ పింక్. నెక్స్ట్ వచ్చేసి రెడ్. సో చూసారు కదా, ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 4mm రౌండ్లో మీకు డార్క్ గ్రీన్ కూడా వచ్చిందండి. చాలామంది అడిగారు డార్క్ గ్రీన్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది, వచ్చింది, ఓపెన్ చేసి యూజ్ చేస్తున్నారని నేను చూపించట్లేదు. సో ఇది వచ్చేసి డార్క్ బ్లూ, ఇది వచ్చేసి ఆనియన్ పింక్. సో చూసారు కదా, వీటితో పాటు గ్రీన్ కూడా వచ్చిందనమాట. సో వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే మోస్ట్ రిక్వెస్టింగ్ మెటీరియల్ అనమాట. అదేంటి అంటే ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్. సో నన్నైతే చాలా మంది అడిగారు కదండి, ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్ ఉందా అక్క అని. ప్రజెంట్ అయితే మన దగ్గర ఇన్విజిబుల్ చైన్ మెటీరియల్ అనేది ఉందన్నమాట. సో ఇవాళే వచ్చిందండి స్టాక్. నేను వెంటనే ఓపెన్ చేసేసి ఒకటి చేశాను అనమాట. అసలు ఎలా ఉంటుంది, క్వాలిటీ ఏంటి చూద్దాం అన్నట్టు ఒకటైతే చూడండి మేక్ చేశాను. సో నేను మిడిల్లో పెద్ద పెండెంట్ యూస్ చేశాను కాబట్టి సైడ్ కూడా ఎక్కువ డిజైనింగ్ ఏం చేయలేదండి, సింపుల్గా ఉండాలని. నిజంగా చాలా అంటే మనం వేర్ చేసిన తర్వాత చాలా అంటే చాలా బాగుందన్నమాట. అండ్ ఈ మెటీరియల్ గురించి నేను పూర్తి క్లియర్ వీడియో అనేది మన ఛానల్లో ఇవాళ ఈవినింగ్ ఆర్ రేపు మార్నింగ్ లోపు అప్డేట్ అయితే చేస్తానండి. సో చూసారు కదండి, ఈ రోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఏంటండి, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.